జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పోలవరం జిల్లాలో సంచరించిన పెద్దపులి తాజాగా రూట్ మార్చుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. కోరుకొండ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై తిష్ట వేసినట్టుగా అధికారులు గుర్తించారు. పెద్దపులి మెడకు అమర్చిన ట్రాకింగ్ కాలర్ ద్వారా దాని కదలికలను ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోరుకొండల మండల పరిధిలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్టుగా ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ తెలిపారు. పెద్దపులిని బంధించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని, అందుకోసం పూణే, వైజాగ్ రెస్క్యూ టీంను రంగంలోకి దించుతున్నట్టు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోకి వచ్చింది అది. సో రాత్రి మూమెంట్ మేము అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, లోకల్ తహసీల్దార్, లోకల్ పోలీసు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన వెనకాల కనిపిస్తున్న పాండవుల మెట్ట అనే ఏరియాలో ఉన్నట్టుగా మాకు కాలర్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి అప్పుడు రెస్క్యూ టీం పూణే నుంచి తెప్పించాము. మళ్ళీ అదే టీం వస్తుంది. సో వాళ్ళు వస్తే మనకి ఈజీగా ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు డార్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి చీఫ్ వైల్డ్ వార్డెన్ గారు మనకి పర్మిషన్ ఎప్పుడో ఇచ్చేశారు. 2 months బ్యాక్ నుంచి ఇచ్చారు దానికి. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అయితే మీడియా వాళ్ళని దీని ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఈ న్యూస్ జనరల్గా బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే దాన్ని వైరల్ చేసి వేరే వీడియో క్లిప్పింగ్లు దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని కోరుతున్నాను. వైరల్ చేయొద్దు. ఏదైనా ఉంటే న్యూస్ చెప్తాం. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పాండవుల కొండ అని పిలువబడి బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఇక్కడికి రాత్రి 3:30-4 ప్రాంతంలో పెద్ద పులి ఇక్కడికి ఈ కొండకు వచ్చిందని చెప్పేసి ఫారెస్ట్ వారు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. తద్వారా తెల్లవారినగానే విజిటర్స్ వస్తారన్న ఉద్దేశంతో గ్రామ ప్రెసిడెంట్ గారు సహకారంతో విలేజ్లో మొత్తం అనౌన్స్మెంట్ అది ఇచ్చి ఎవరో రావద్దని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ వారు ఈ పెద్ద పులిని సాగసత్యంతో పట్టుకున్న తర్వాత మళ్ళీ విజిటర్స్కి మెసేజ్ ఇచ్చి గేట్లు ఓపెన్ చేస్తామని తెలియడం జరుగుతుంది. అలాగే మాకు ఆ కంట్రోల్లో ఉన్న 3 గేట్లు కూడా బంద్ చేయడం జరిగింది. 3 గేట్ల దగ్గర కూడా మనుషులను పెట్టి ఎవరు విజిటర్స్ని కొండ దగ్గరికి రాకుండా ఆపడం జరుగుతుందండి. తెల్లవారుజామున 3:30-4 గంటలకు సమాచారం తెలిసిందండి. ఇక్కడ పాండవుల గృహాలని ఉంటాయి పైన. ఆ గృహాల దగ్గర నుంచి కిందకి తాటిమట్టల దగ్గర దిగిందనేసి అది GPS దీని ద్వారాగా ఫారెస్ట్ వారు చెప్పడం జరిగిందండి. నేను రాత్రి నాకు 3 గంటలకు తెలిసిన కాడి నుంచి ఊరంతా టామ్ వేయించి జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా మొత్తం పోలీసు వారు కూడా మాకు సహకరించి ఎక్కడికక్కడ దారులు కాసి ఎవరో రాకుండా ఎక్కడ అక్కడ ఉండండి, అబ్బాయి జాగ్రత్తగా ఉండండి, అప్రమితంగా మీరు ఉండకండి, మీకు ఇలాగని చాలా అందరూ కూడా సహకరిస్తున్నారు. మేము చేసి కోఆపరేషన్ కూడా మేము చేస్తున్నాం. ఈ కొండకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా మాకు అంతా అనుకూలంగా ఉండి అక్కడ ఎవరో రాకుండా చేయకుండా వాళ్ళు కూడా బోర్డు సహాయపడుతున్నారు. అందుకని మేము ఏంటంటే మేము గవర్నమెంట్ వారిని కోరికది ఏంటంటే దీన్ని వెంటనే తొలగించి ఇక్కడి నుంచి వేరే చోటకు చూసి మార్గం చూడమని మేము కోరుతున్నాం. ఇక్కడ ఏంటంటే పాండవుల కొండ పూర్వం నుంచి ఇక్కడ యాత్రికులు వాళ్ళు వస్తారు, చూస్తా కానీ ఎంతో పర్యటనకంటే వస్తారు. కాబట్టి మీ అందరినీ మేము కోరుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వారిని దీన్ని వెంటనే వేరే ఏర్పాటు చేసి